మూడవది రాజధాని. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు మరి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాతన్నా పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సార్వభౌమ అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు. అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు, పెళ్లి కాలేదు, చచ్చిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు, కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచింది ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం, అసంభవం. ఇది నేను ఈ వైఖరిని విమర్శిస్తున్నా. కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది. మరి అంతేకాదు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. ఏమి జరగకుండా వన్ సైడెడ్గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్నీ ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ, కూటమి పార్టీలకు తెలియజేస్తూ, రెండవది మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ గోండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. బస్తర్ అడవుల్లో, అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలకు వస్తున్నారు. ఆడవాళ్ల రొమ్ములు కోస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఇదే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ల సనాతన ధర్మం? ఏం అవసరం వచ్చింది? ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు గొయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది పాపం. ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు, ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు.
నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది. ఏందయా స్వాములారా, మీరు మాలా భక్తి గురించి మాట్లాడతారు, మరి అన్నీ చెప్తాడు, శ్రీరాములు అంటారు, మరి శ్రీరాముడు పేరు చెప్పి పురుషాంగాలు కోయమంటారా? ఏందయా ఇది ఒక పరిపాలన? సిగ్గు సిగ్గు సిగ్గు. ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏందయా? అడవుల్లో ఉన్న ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారయా? వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఫోటోలు బయటకు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నేను దీన్ని చాలా చాలా నిశ్చితంగా విమర్శిస్తున్నాను, భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ విధి విధానాలు. మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు, ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 45,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు మరి జాతీయ బ్యాంకుల నుంచి. అందులో 1% మాత్రమే గట్టి 99% ఎగ్గొట్టాడు. ఆయనకు మళ్ళా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఓబీసీలు దాదాపు 50% ఉన్నారు, వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 2%. 50% ఉన్నోళ్ళకి 1% ఉన్నటువంటి మార్వాడీలు, గుజరాతీలకి బ్యాంకు లోన్లు 50% ఇస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకే వెళుతూ ఉంది, కొంతమందికే వెళుతూ ఉంది. దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులను నియంత్రించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులు కొందరి సొత్తు మాత్రం కాదు. ప్రైవేటీకరణ నుంచి మనం తీసుకొచ్చాం, జాతీయం చేశాం బ్యాంకులన్నింటినీ. బ్యాంకులు ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంకుల్లాగా ఉన్నాయి, కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు. రెండోది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో 25% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. 15% ప్రభుత్వ కాంట్రాక్టులు ఓబీసీలకు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వటం లేదు? ఓ చంద్రబాబు నాయుడు, ఓ సామాజిక న్యాయాన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు వర్గీకరణలో నేను విన్నా, 1.5 గంట సేపు ఉపోద్ఘాతాన్ని విన్నా. దీనికి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళ దామాషా అంతా ఒక వర్గీకరణ చేసిన వాళ్ళకే ఇస్తున్నావు కాంట్రాక్టులు. కర్రతోమ చెట్టులు కొట్టేది కూడా నువ్వు ఎత్తుకోపోయి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నీ మిత్రుడికి ఇచ్చుకున్నావే ఏమి? మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతోమంది బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో 1000 మంది ఉన్నారే, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా 80 కోట్ల కాంట్రాక్టు. మరి మైన్లు, నేను వెళ్ళాను పోయిన వారం మైన్ల ఆఫీసులకి, నేను అడిగాను ఎన్ని వేల మైన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు కొన్ని వేలు ఉన్నాయని చెప్పారు. ఎంతమందికి లీజులు ఇచ్చారంటే 1000 మందికి లీజులు ఇచ్చామన్నారు. అందులో ఎస్సీలకు ఏమైనా ఇచ్చారా అనంటే ఆఫీసర్ బ్యా అన్నాడు. వాడు ఓబీసీలకి ఎవరికన్నా ఇచ్చారా ఈ మైన్లు అంటే వాడు జవాబే చెప్పలేకపోయాడు. మరి నాకు ఎప్పుడు చెప్తావు జవాబు అని అడిగాను. నాకు 1 వారం ఇవ్వండి, అన్ని జిల్లాలకు రాసి కనుక్కుంటాను అన్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి మైన్స్ను కొంతమంది కరికే ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది. లంచం లేనిదే మైన్ ఇవ్వటం లేదు. మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని నేను ఖండిస్తున్నా. మీ అబ్బ సొత్తు కాదు ఇది. మైన్ అనేది సహజ వనరది,
సహజ వనరులు సహజంగా అందరికీ పంచాలి. కొందరికే నీ ఇష్ట ప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకోం. దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం. ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం. ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళకి ఇవ్వండి. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు? మీరు మీ సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైన్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి. మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ ఇక్కడ తీసుకురావయా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని 70 సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామనంటే తిరుపతి వద్దని సంజీవ్ రెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది. మరి దాన్ని కాదని ఒక ఆయన 3 దగ్గరలు అన్నాడు, ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు. దాని జోక్యానికి నేను ఇప్పుడల్లా పోను, టైం ఇద్దాం బాగా. కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని కట్టేదానికి రాఘవులు చెప్పాడు, బివి రాఘవులు సిపిఎం నాయకులు, 1000 ఎకరాలు చాలయ్యా, నీకు 1000 ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు. నిజం. హైదరాబాద్కు 1000 ఎకరాలు ఉంది. మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఇక్కడ ఎందుకు? భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకాయి నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇదొక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం. మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం. కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొకటి వాట్సాప్ పరిపాలన అని మీరే చెప్పారే. ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి? నీవు ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయా? ఆడ ఒక మూరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు. కట్టు కట్టు కట్టు. కానీ చాలామంది బాధపడుతున్నారు. అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు. 1000 కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో. తీసుకొచ్చినటువంటి భూములను ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా 63 కోట్లతో వేసుకుంటాడు ఆయన, మా పెద్ద ఆయన 100 కోట్లతో కూడా వేసుకుంటాడు. కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది. విమర్శలు బాగా వినపడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో. ఎవరు సంతోషంగా లేరు, ఎవరు గుంటూరు వైపు రావటం లేదు, లోపల మదన పడుతున్నారు. విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తున్నారు. మా బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ నాయకులు చెప్పారు 1000 ఎకరాలు చాలయ్యా, దాంతో తృప్తి పడవయ్యా అని. 36,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలని నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని ఒక పవిత్రత ఉంది, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
అయ్యా, ఇది కొంత సంయమనం అవసరం. ప్రతిపక్షాలని గౌరవించుకుంటూ పోతేనే పాలకపక్షానికి మంచిది. కేసులు పెట్టుకుంటా పోతుంటే ఆ రోజు మొరార్జీ దేశాయ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఇందిరాగాంధీ పైన షా కమిషన్లన్నీ వేసి ఇబ్బంది పెట్టాడు. అట్ట లేకుండా చాలా 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 సంయమనంతో పోతే మంచిది. కేసులు ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిది కాదు. చట్టం తన పని చేసుకుంటుంది తప్పనిసరిగా. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కదా సార్, రాష్ట్రంలో కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిన మార్కెట్లో పెట్టిన పగలు కొట్టండి తమ్ముడు అన్నారు కదా, ఇప్పుడు అందరి కరెంటు బిల్లులు 6,000 7,000 ఛార్జ్ చేసి ఎక్కువ పడుతున్నాయి కదా, దాని మీద మేము ఖండిస్తున్నానే, అది తప్పది. కరెంటు బిల్లులు సాధారణంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చిందో అదే విధానాన్ని అందరూ పాటించాలి. అయ్యా, నేను ఒక మాట చెప్తా, మీరు అడిగారు కాబట్టి. నేను కుప్పానికి వెళ్ళి, ఆయన సొంత నియోజకవర్గానికి, ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు. అక్కడ ఒక యూనివర్సిటీ ఉండే, ద్రవిడియన్ యూనివర్సిటీ. ఆ ద్రవిడియన్ యూనివర్సిటీలో 1 సంవత్సరంగా జీతాలు రావటం లేదు. మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను. వెంకటేశ్వర యూనివర్సిటీకి